పోనీ. నేను పాడతా. మేము ఇక్కడ చాలా మంచి అకేషన్స్ నువ్వెందుకు జరుపుకోబోతున్నాము. వచ్చినావు? విను విను చెప్పేది విను. అమ్మాయి రాధిక కాదు, కీర్తన. కీర్తన నువ్వు అమ్మాయిలతోనే మాట్లాడతావా? మినిమం ఉంటుంది అమ్మాయిలతో మా కనెక్షన్. అక్కడ మా ఆత్రేయ ఆరుద్ర ఉన్నారు, వాళ్ళని పలకరించచ్చు కదా వెళ్ళి. అరే మస్తు చెప్పినావు. ఆ. అప్పటి నుంచి రాధికతో మాట్లాడదాం అనుకున్నా. అన్న నమస్తేనే. నువ్వు నిజాన్ని క్వశ్చన్ అడుగుతున్నావు అన్న నువ్వు. ఇగో అన్నతో జాగ్రత్త. అన్న మొత్తం నిమ్మకాయలు అమ్ముతుండ్రు, రేట్లు మొత్తం ఈయన వల్ల పెరిగినాయి. ఈ నిమ్మకాయల రేటు పెరగడం కారణం ఈయనే. మొత్తం ఊరవతల పోతాడు, కూర్చుంటాడు, బొట్టేస్తాడు, జుమ్ బుమ్ బుమ్ బుస్. చెప్పు. సరే ఒకటే క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పాలి. నీ దృష్టిలో అమ్మాయిని లవ్ చేస్తే బెటరా, దయ్యాన్ని లవ్ చేస్తే బెటరా? దయ్యమే బెటర్. దయ్యాలతో కాపురం చేసిన నీకే వాళ్ళ వల్ల. అమ్మాయిని లవ్ చేసిన తర్వాత దయ్యంలో కనిపిస్తుంది మనకి. దయ్యం లెక్క ముందే దయ్యం లవ్ చేయడం బెటర్. అబ్బో మీతో మాట్లాడు మస్తు దిమాగ్ ఖరాబ్ అవుతుంది మాకు. ఇంటికి వెళ్ళక మీకు ఉంటుంది అట మావు కాదు, అట్లుంటుంది మళ్ళీ వదినతోని. చూసుకో అన్న, నువ్వు చెప్పే దయ్యం లవ్ చేసి బెటరా, అమ్మాయిని లవ్ చేసి బెటరా? అమ్మాయిని లవ్ చేస్తే ఆటోమేటిక్గా దయ్యాన్ని లవ్ చేసేస్తాం. అంటే రెండు ఒకటే అంటావు? ఒకటి నేను అంటే ఇప్పుడు అంజలి గారు నువ్వు ఏమంటే ఇప్పుడు నేను అనుకో ముందలే నువ్వు అట్లా చేయకు, అనవసరంగా ఇరికిచ్చి ఇంటికి పోయినాక నాకు అగో మధ్యలో నన్ను గెలుపుతుండు. నేనేమన్నా? నువ్వే అన్నావు. నేనేమన్నా అన్నా? నువ్వు చెప్పు, దయ్యాన్ని లవ్ చేసుడు బెస్టా, అమ్మాయిని లవ్ చేసుడు? ఏ అన్ని లఫుడు ముచ్చట, అసలు అమ్మాయిని లవ్ చేయొద్దు, ఏదో ఒక ఆంటీని లవ్ చేస్తే బెస్ట్. ఏమంటారు కాక పాపం వాళ్ళైతే ఏమంటారు మా అని. ఇంకా అన్న అమ్మో అన్న శకలక శంకర్ అన్న, నువ్వు చెప్పు, అమ్మాయి లవ్ చేసుడు బెటరా, దయ్యం లవ్ చేసుడు బెటరా? నాకు తెలియకంటే ఇద్దరిని లవ్ చేస్తున్నాను, ఎవరు అమ్మాయి ఎవరిది ఏమో తెలియట్లేదు. నీకు అర్థం కావట్లేదా? ఇప్పుడు నాకు ఎందుకో ఈయనే దయ్యం లెక్క అనిపిస్తుంది నాకు ఈ సమాధానం బట్టి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ పాట పాడతారా? నిన్ను చూసి కీర్తన పారిపోయింది కూడా స్టేజ్ పై. ఏం చేయలేము ఇప్పుడు. చెప్పినా కదా మా సాక్స్ మంచిగా ఉన్నాయి, ఎటువైంది? అందుకనే మేము ఈ బంగారు తల్లుల్ని తీసుకొచ్చామన్నమాట. సో వాగ్దేవి అండ్ టీమ్ ఈ సినిమాలో నాన్న పాట ఇందాక కూడా మనం చూసాం కదా. సో ఆ నాన్న పాటని పాడినటువంటి పిల్లలు ఇప్పుడు స్టేజ్ పైన మన ముందు ఉన్నారు. సో మనకి లైవ్గా పర్ఫామ్ చేయబోతున్నారు అనమాట. ఎస్ కిడ్స్ రెడీ? రెడీ. ఎస్. సో ఎస్ మ్యూజిక్ స్టార్ట్. ఒక్కసారి
సో వాగ్దేవి, ఆ, నాన్న సాంగ్ చాలా రేర్గా వస్తుంటాయి ఇలాంటి పాటలు. ఈ సాంగ్ పాడిన తర్వాత మీ అమ్మ నాన్నలు, ఎస్పెషల్లీ నాన్న ఏమన్నారు చెప్పు అనిపించింది? యా, ఐ థింక్ ప్రవీణ్ గారు స్టేజ్ పైన ఉంటే బాగుంటుంది. ప్లీజ్ వెల్కమ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు గారు ఆన్ స్టేజ్. Just wanted to come and appreciate the kids అండి, and to show like వీళ్ళు ఎంత బాగా పాడారంటే రికార్డింగ్ అప్పుడు నాకు కూడా కళ్ళు